పిల్లలు బయట ఆడుకునేటప్పుడు చెట్లలో వాటిలోకి వెళ్తూ ఉంటారనమాట. సో అక్కడ యాక్సిడెంటల్గా వాళ్ళకి స్నేక్ బైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ మనం ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జే హాస్పిటల్, మహబూబాబాద్. సో ఫస్ట్ ఎయిడ్ ప్రోటోకాల్ ఏంటి స్నేక్ బైట్స్లో అని అంటే, మనకు ఒక యాక్రోనిమ్ అనేది డిజైన్ చేశారు, డూ ఇట్ రైట్ అనమాట. సో ఈ రైట్లో ఆర్ అంటే రీఅష్యూరెన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్మోస్ట్ 70%, 70 to 80% అన్ని నాన్ పాయిజనస్ స్నేక్సే ఉంటాయండి. సో మనం కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఐ అని అంటే రైట్లో ఇమ్మొబిలైజేషన్. అంటే ఫర్ సపోజ్ కాళ్ళ మీద గరిచింది అనుకోండి పాము, అదే చైల్డ్ని కానీ అదే పేషెంట్ని కానీ మీరు నడిపించుకుంటూ హాస్పిటల్ తీసుకురావడం ఇలాంటి పని చేయకూడదు. అంటే ఇమ్మొబిలైజ్గా ఉంచాలి, అంటే కదిలించకూడదు అనమాట. ఆ కాల్ని కానీ ఆ లిమ్ని కానీ కదిలించకూడదు. కదిలించకుండా జాగ్రత్తగా హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చూసుకొని తీసుకొచ్చేయాలన్నమాట. లేదు ఇఫ్ ఒక 30 minutes కంటే ఎక్కువ అవుతుంది మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి కేసుని హాస్పిటల్కి అని అనుకుంటే, అప్పుడు ప్రెషర్ ఇమ్మొబిలైజేషన్ మెథడ్ అనేది ఉంటుందండి. క్రేప్ బ్యాండేజ్ త్రూ మనము ఎక్కడైతే మనకు ఫర్ సపోజ్ కాళ్ళ మీద అయింది అనుకోండి, కాళ్ళ మీద అయితే ఆల్మోస్ట్ మన నీ వరకు కూడా క్రేప్ బ్యాండేజ్తో కట్టేయాలన్నమాట. ఒక 2 finger విడ్త్తోనే ఆ మాత్రం ప్రెషర్ ఉంటే సరిపోతుంది. అంటే మనం ఆ క్రేప్ బ్యాండేజ్ కట్టినప్పుడు 2 finger విడ్త్ పట్టేటట్టుగా అంత టైట్నెస్తో కడితే సరిపోతుంది అనమాట. సో దీన్నే ప్రెషర్ ఇమ్మొబిలైజేషన్ మెథడ్ అంటారు. సో మోర్ దాన్ ½ an hour టైం పడుతుంది హాస్పిటల్కి వెళ్ళడానికంటే మనం ఈ ప్రెషర్ ఇమ్మొబిలైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ జీహెచ్ అంటే గెట్ టు ద హాస్పిటల్. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఆ చైల్డ్కి లేదా ఆ పర్సన్కి ఏఎస్వి అనేది కంపల్సరీ ఇవ్వాలి అనమాట. సో యాంటీ స్నేక్ వీనం అంటారు. సో ఈ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అందాలి ఆ పేషెంట్కి. నెక్స్ట్ థింగ్ ఈజ్ టెల్ ద డాక్టర్. సో ఏమైంది ఏంటి, ఏ పాము గరిచింది ఏంటి అనేది డాక్టర్కి చెప్పగలగాలన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఎయిడ్ ప్రోటోకాల్, డూ ఇట్ రైట్. సో ఇప్పుడు మనము డోంట్స్ అంటే ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ టైట్గా కట్టుకట్టడం అలాంటి పనులు అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మీరు సినిమాలో చూపించినట్టుగా ఎక్కడైతే పాము గరిచిందో అక్కడ నోటితో పళ్ళతో కొరికేసి రక్తం తీసేయడం ఇలాంటి పనులన్నీ చేయకూడదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా హామ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పసిరికలు పోయడం కానీ, పసరమందు వేయడం కానీ, లేదంటే ఐస్ ప్యాక్స్ పెట్టడం కానీ, యంత్రాలు కట్టడం కానీ ఇలాంటి పనులన్నీ చేయకూడదు. దీనివల్ల టైం వేస్ట్, హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అదంతా కూడా లేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే పాముని గోను సంచులో వేసి తీసుకొచ్చేస్తుంటారు హాస్పిటల్కి, ఈ పాము గరిచిందని చెప్పి చూపిస్తూ ఉంటారు. అలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే పాము మీరు తల సపరేట్ చేసి తీసుకొచ్చినా సరే పాముకు ఆల్మోస్ట్ 1 to 2 hours వరకు కూడా కరిచే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో పాముని ఆ గోను సంచులో వేసి తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో ఉండే వాళ్ళ లైఫ్ని ఎండేంజర్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పామును కూడా హాస్పిటల్ తీసుకురాకండి. అండ్ బీ రెస్పాన్సిబుల్ and get to the hospital as soon as possible and get ASV. Thank you.